ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆయన చెప్పే ప్రతి మాట లేదంటే ఆయన చెప్పే ప్రతి ఆజ్ఞ కూడా మనం ఆచరించినప్పుడు అనుసరించి నడుచుకున్నప్పుడు అంట మనం బ్రతికి అభివృద్ధి చెంది మన దేవుడు చేసిన వాగ్దానంలో ప్రవేశించడమే కాకుండా దాన్ని ఏం చేస్తామంటే స్వాతంత్రించుకోగలుగుతామంట. ఆ శక్తి మనకు వస్తుందంట. అయితే ఇంగ్లీష్లో ఉంటుంది అబ్జర్వ్ టు డూ వాట్ ఐ సే అని ఉంటుంది. అంటే అబ్జర్వేషన్ అంటే కేర్ఫుల్ అటెన్షన్ అనమాట. కేర్ఫుల్ అంటే చాలా ఎంతో శ్రద్ధతో మనం ఏం చేయాలంటే దాన్ని ఆచరించడం, శ్రద్ధతో దానికి చెవియొగ్గడాన్ని కేర్ఫుల్ అబ్జర్వేషన్ లేదంటే అటెన్షన్ అంటారు. అబ్జర్వ్ టు డూ వాట్ ఐ సే అని ఉంటుంది. సో దట్ యూ మే లివ్ అండ్ ఎంటర్ అండ్ పొసెస్ ద ల్యాండ్ విచ్ దై గాడ్ ప్రామిస్ ది అని ఉంటుంది. సో ఏంటంటే మనం శ్రద్ధగా ఆయన చెప్పిన మాటని పాటించినప్పుడు మనం ఏం చేయగలుగుతామంట, మనం బ్రతుకుతాము. ఆయన చెప్పిన ప్రతి మాటని మనం స్వతంత్రించుకుంటామంట. అంటే మాటలో ఉన్న ఫలాన్ని మనం అనుభవించగలుగుతాం. చాలామంది చూడండి, దేవుని మాట వింటారు, కానీ ఆ మాట వారి జీవితంలో ఏమవుదంటే అది కార్యరూపం దాల్చదు అనమాట. ఎందుకు కార్యరూపం దాల్చదు అంటే వారు ఆ మాట పట్ల చూపించే శ్రద్ధ ఆ వ్యత్యాసాన్ని తీసుకుని వస్తుంది. దేవుడు ఉపమానంలో చెప్పబడినప్పుడు కొన్ని విత్తనాలు 30 దంతులుగాను, కొన్ని విత్తనాలు 60 దంతులుగాను, కొన్ని విత్తనాలు 100 దంతులుగాను ఫలించినాయి అని చెప్తాడు దేవుడు. ఎందుకు ఆ ఫలితంలో ఆయన చెప్పిన మాట ఆ ఫలంలో ఎందుకు వ్యత్యాసం వచ్చిందంటే వారు చూపే శ్రద్ధ బట్టి. మనం ఎంత శ్రద్ధగా అయితే ఆయన చెప్పిన మాటకి చేయడానికి మనం చూపిస్తూ ఉంటామో అంతే ఫలాన్ని మన జీవితంలో మనం చూస్తామన్నమాట. ఒకసారి 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఒక కథ ఉంది. ఆ కథ ఏంటంటే ఒక రాజు ఎలీషా ప్రవక్త దగ్గరికి వస్తాడు దేవుని మాటని కనుగొనడానికి. సో ఆ మాట ద్వారా ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో సఫలీకృతం అవుతాడని లేదంటే ఆ యుద్ధాన్ని జయించుకుని తన బ్రతికి ఉంటాడనేసి ఆ ప్రవక్త మాట కోసం ప్రవక్త దగ్గరికి వెళ్తాడు. అయితే ప్రవక్త మాట చెప్తాడు. ఆ చెప్పిన ప్రకారం చేస్తే ఆ విధంగా తనకి ఏమయ్యేదంటే యుద్ధంలో విజయం వచ్చేది. కానీ తను అంత శ్రద్ధగా ఆ మాటని విని ఆ మాటని చేయడం అనమాట. తద్వారా ఏమవుతుందంటే తను కోరుకున్న విజయం ఆ యొక్క యుద్ధంలో రాదు. ఇక్కడ ఒకసారి ఆ కథ చూద్దాం. 2వ రాజులు 13వ అధ్యాయం 15వ వచనం నుంచి 19వ వచనం వరకు నేను చదువుతున్నాను చూడండి. అందుకు ఎలీషా, నీవు వింటిని బాణములను తీసుకోమని అతనితో చెప్పగా అతడు వింటిని బాణములను తీసుకొనెను. నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజుల చేతుల మీద వేసి తూర్పు వైపున నున్న కిటికీని విప్పమని చెప్పగా అతడు విప్పాను. అప్పుడు ఎలీషా బాణము వేయమని చెప్పగా అతడు బాణం వేశాను. ఇది యెహోవా రక్షణ బాణము, సిరియనుల చేతిలో నుండి మిమ్మును రక్షించు బాణము. సిరియనులు నాశనమగినట్లు నీవు అఫేకులో వారిని హతము చేయుదు అని చెప్పి బాణములను పట్టుకొమ్మనగా అతడు పట్టుకొనెను. అంతటా అతడు ఇశ్రాయేలు రాజుతో నేలను కొట్టమనినప్పుడు అతడు ముమ్మారు కొట్టి మానెను. అందు నిమిత్తము దైవజనుడు అతని మీద కోపగించి, నీవు 5 మారులైనను 6 మారులైనను కొట్టిన ఎడల సిరియనులు నాశన మగు వరకు నీవు వారిని హతము చేసి ఇందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే సిరియనులు ఓడించేదవని చెప్పారు. ఇక్కడ కథ ఏంటంటే, ఒక రాజు ఎలీషా ప్రవక్త దగ్గరికి ప్రవచనం కోసం వచ్చినప్పుడు
ఆయన చెప్తాడు, ఇది సిరియనుల మీద నిన్ను రక్షించే రక్షణ బాణము అని చెప్పి ఈ బాణాన్ని కిటికీలో నుంచి బయటికి వేయమంటాడు. బయటికి వేస్తాడు. వేసినప్పుడు ఆ రాజుకి ఆయన ఏం చెప్తాడంటే, ఈ బాణాలను నువ్వు ఎన్ని మార్లు నేలను కొడితే అన్ని మార్లు సిరియనుల మీద నువ్వు యుద్ధం గెలుస్తావు అని చెప్తాడు. ఇక్కడ యుద్ధం యొక్క రూల్ ఏంటంటే, ఎంత గొప్ప దేశమైనా సరే మొదట వారికి ఉన్న తక్కువ స్థాయి సైన్యంతో మాత్రమే యుద్ధానికి వస్తారు. వారికి ఉన్న మొత్తం సైన్యాన్ని కూడా ఒకేసారి యుద్ధాన్ని చేయడానికి తీసుకొచ్చారు చాలా వరకు, చాలా పర్యాలు. సో తక్కువ స్థాయి సైన్యాన్ని తీసుకుని వస్తారు. తర్వాత ఏం చేస్తారంటే, అప్పుడు ఆ యుద్ధంలో నగ్గలేకపోయినప్పుడు లేదంటే పోరాటం సరిగ్గా చేయలేనప్పుడు వారికి ఉన్న బలమైన ఆయుధాలని, బలమైన యుద్ధ నైపుణ్యాలని మరలా తీసుకుని వస్తారు. సో అలా సిరియన్లు మొదటిసారి రెండవసారి వచ్చినప్పుడు వారు తక్కువ స్థాయి సైన్యంతో వారి మీదకి యుద్ధం వచ్చినప్పుడు వీరు నగ్గలుతారు, 3 సార్లు నగ్గలుతారు. సో 4వసారి బలమైన సైన్యంతో వచ్చినప్పుడు ఓడిపోతారు. సో ఈయన ఆ గ్రహింపు ఉండి, సిరియన్ల దేశము చాలా పెద్ద దేశము, చాలా యుద్ధ నైపుణ్యులు ఉంటారు అన్న గ్రహింపు ఉండి మొదట 2-3 సార్లు వారు నా మీదకి ఒకవేళ ఓడిపోయిన చివరి వరకు వారు నాశనం అయిపోయేంత వరకు నేను వారిని జయించాలంటే నేను ఎక్కువ సార్లు ఈ రక్షణ బాణాన్ని నేల మీద కొట్టాలి అన్న గ్రహింపు ఆ యొక్క రాజుకి వచ్చిండుంటే సిరియనులు నాశన మగు వరకు కూడా ఆయన ఏం చేసేవాడంటే యుద్ధాలు గెలిచేవాడు. కానీ ఆయన 3 సార్లే కొట్టాడు కాబట్టి 3 సార్లు సిరియన్ని జయిస్తాడు. 4వసారి వారు బలమైన సైన్యంతో వచ్చినప్పుడు ఈ రాజు ఓడిపోతాడు. సో ఇక్కడ ఏంటంటే, ప్రవక్త చెప్పిన మాటకి ఆయన శ్రద్ధ చూపించలేదు. ఆ సిరియనులు గొప్ప దేశం నా మీదకి వస్తుందన్న భయంతో ఏదో చెయ్యాలి అన్నట్టు శ్రద్ధ లేకుండా ఆ ప్రవక్త చెప్పిన మాట చేశారు. శ్రద్ధ చూపించి ఆ బాణాన్ని 5 మార్లు కానీ 6 మార్లు కానీ 10 మార్లు కానీ కొట్టుంటే 10 మార్లు కూడా ఆ సైన్యం ఎంతమంది ఈ నైపుణ్యులని తీసుకొచ్చి ఎన్నిసార్లు 10 సార్లు వచ్చుంటే 10 సార్లు కూడా ఆ రాజు నగ్గేవాడు. సో ఏంటంటే, దేవుని చెప్పే మాటకి మనం ఇచ్చే శ్రద్ధను బట్టి మనకి ఫలం వస్తుంది అనమాట. 30 దంతులు కానీ 60 దంతులు కానీ 100 దంతులు కానీ. సో ఆ శ్రద్ధ మనం చూపించినప్పుడు దేవుని ఫలాన్ని, దేవుని వాక్య ఫలాన్ని మన జీవితంలో మనం చూస్తాం. ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడి, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకొందినని చెప్పాను. సో ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటారో వారికి దేవుడు ఏం చేస్తారంటే కనపరుచుకుంటాడంట. అంటే ఆయన కనపరుచుకోవడంలో కూడా ఏంటంటే వ్యత్యాసం ఉంది. 30%, 60%, 100%. అంటే సో మనం ఎంత కేర్ఫుల్గా ఆయన్ని అనుసరిస్తామో, ఎంత శ్రద్ధగా ఆయన్ని మనం వెతుకుతామో, ఎంత శ్రద్ధగా మన హృదయాల్ని ఆయనకి సమర్పించుకుంటామో, అంతే శ్రద్ధతో ఆయన మనల్ని ప్రేమించి ఆయనని బయలుపరుచుకుంటాడు. అంటే ఆయన వాక్యంలో ఉన్న శక్తి మనం కళ్ళారా చూడగలుగుతాం. ఇదే ద్వితీయోపదేశ కాండం 8:1 మనం మొదట చదువుకున్నప్పుడు చెప్పబడుతుంది. 8వ అధ్యాయం 1వ వచనం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాని స్వాధీనపరచుకొనినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. సో మనం ఆయన ఆజ్ఞల్ని శ్రద్ధగా నడుచుకున్నప్పుడు, ఆయన చెప్పిన మాటల్లో, ఆయన ఆజ్ఞల్లో మనం శ్రద్ధగా నడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం జీవిస్తామంట, బ్రతకడమే కాకుండా మనం దేవుడు మనకి ఏదైతే వాగ్దానాలు ఇస్తాడో ఆ వాగ్దానాలన్నింటినీ మనలో ప్రవేశించి ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకుంటాం, అంటే తీసుకుంటాం. అంటే ఆయన్ని చూస్తాం అన్నమాట. ఆ వాగ్దాన నెరవేర్పు మనం చూసి ఆ నెరవేర్పులో వచ్చే ప్రతి ఫలం కూడా మనం స్వతంత్రించుకుంటాం. సో మనం నిమిషం ప్రతి గడియ మనం ఆయన మాట చేసే ప్రయత్నంలో ఆ శ్రద్ధలో ఉన్నప్పుడు ప్రతి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఆయన ప్రతి వాక్యాన్ని మన జీవితంలో కార్యరూపంగా చూడగలుగుతాం. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకమందున్న అయ్యా, నీ మాటలకి, నీవు మాతో చెప్పే ప్రతి మాటకి శ్రద్ధ ఆసక్తులతో తండ్రి నీ మాటను చేసే ప్రయత్నం మేము చేయడానికి మాకు సహాయం దయచేయండి. తద్వారా తండ్రి
అయ్యా నీ ప్రతి వాక్యాన్ని కార్యరూపంగా మా జీవితంలో చూసి అనేకులకి సాక్షిగా మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగే మా హృదయాన్ని సంపూర్ణంగా మీకు ఇచ్చి తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతులుగా తండ్రి నీ వాక్య ఫలాన్ని నిన్ను మా జీవితంలో చూసే కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొనున్నాము. ఆమేన్.